అండ్ తరచుగా జాబ్ చేసే వాళ్ళంటే ఓకే, పిల్లలు కూడా డిజిటల్కి అలవాటు పడిపోతున్నారు. తినాలన్నా ఏం చేయాలన్నా ఫోన్ ఇస్తేనే మొబైల్కి. సో వాళ్ళకు వచ్చే సమస్యలు, ఫ్యూచర్లో ఎదుర్కోబోయే సమస్యలు ఏమైనా ఉన్నాయా? సేమ్ అండి, పిల్లలకి కూడా వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అవి చెకప్ చేయించాలి, డెఫినెట్గా డాక్టర్ గారిని కలవాలి. అలానే తనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమన్నా మయోపే కానివ్వండి, హైపర్మెట్రోపే కానివ్వండి ఉంటే తీసుకొని పిల్లలకైతే అవాయిడ్ చేయడం బెటర్ అండి. నా ఉద్దేశంలో పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ ఆడిపించడం చాలామంది ఉత్తమం. డిజిటల్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. ఒక హాఫ్ అన్ అవర్ 10-15 మినిట్స్ అంటే ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఏ హ్యాబిట్. అండ్ కంటికి కనిపించకుండా కూడా పిల్లలు ఇట్లా నలిపే ఛాన్స్ ఉంటుంది, డ్రైనెస్ వల్ల, ఇచ్చింగ్ వల్ల. లైక్ ఈ ఇచ్చింగ్, ఈ నలపడం అనేది ఏంటంటే అలర్జిక్ కంజంక్టివిటీస్ అంటామండి. సో పిల్లలు యూజువల్గా ఏంటంటే బయట ఆడుకుంటూ ఉంటారు, స్కూల్లో కానివ్వండి, ఇంటికి వచ్చాక కానీ బయట మట్టిలో ఆడుకోవటం వల్ల కూడా అండి ఆ మట్టి కానీ, వేడి గాలి కానివ్వండి, దుమ్ము ధూళి కానివ్వండి, ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ ఉంటుందండి. సమ్మర్లో దీన్ని వర్నల్ కంజంక్టివైటిస్ అంటాము, స్ప్రింగ్ క్యాటర్ అంటాము. వాళ్ళకి బాగా ఇచ్చింగ్ ఉంటుంది, నలుపుతూ ఉంటారండి, కళ్ళన్నీ రెడ్గా అవుతాయి, తిక్కి డిశ్చార్జ్ వస్తూ ఉంటుందండి. ఇది స్పెసిఫిక్ అలర్జిక్ కండిషన్ అండి. డెఫినెట్గా డాక్టర్ గారిని సంప్రదించాలి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ పిల్లలకి ఏంటంటే ఏమైనా గ్లాసెస్ పవర్ ఉంటే ఫస్ట్ పవర్ కరెక్షన్ చేశాక డాక్టర్ గారు ఇచ్చే మందులు వాడితే అదుపులో ఉంటుంది కండిషన్.